దంలో మోరయ్య గోస్వామి అనే ఒక సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేకి 21 కిలోమీటర్ల దూరంలో షన్వాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. అతను గణపతికి పరమభక్తుడు. గణపతిని పూజించడం ఎందుకు మోరయ్య ప్రతిరోజు కాలనడకన వెళ్ళేవాడు. ఒకరోజు మోరయ్య నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి అక్కడ సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహము ఉందని దాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడు. గణపతి చెప్పడం భక్తులు చేయకపోవడం గణపతికి చెప్పినట్టుగానే అక్కడ మోరయ్యకు గణపతి విగ్రహం దొరికింది. అప్పుడు అందరికీ తెలిసి మోరయ్య ఎంత గొప్పవాడు, కాకపోతే మహత్యం వినాయకుడు కలలో కనిపిస్తాడు అని మోరయ్యని చూసేందుకు తండోపతండాలుగా అక్కడికి జనం వచ్చారు. మోరయ్య గోస్వామి పాదాలను తాకి మోరయ్య అంటే గోస్వామి మంగళమూర్తి అంటూ మొక్కడం ప్రారంభించాడు. అప్పుడు గణపతికి గణపతి స్వామి మోరయ్యను నీకు ఏమి వరం కావాలి అని అడగగా అతను నీ భక్తులు ఎప్పుడైతే నిన్ను తలుస్తారో అప్పుడు నన్ను కూడా తలవాలి అని స్వామిని కోరడంతో అప్పుడు గణపతి పప్ప మోరయ్య అని అందరూ అనడం ప్రారంభించారు. జై గణేష్ మహారాజ్.